ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఫార్ములా ఈ కార్ రేస్ చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే 3 సార్లు కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన ఏసీబీ 2 సార్లు సుదీర్ఘంగా విచారణ జరిపింది. అసలు ఏంటి కేసు? కేసీఆర్పై ఉన్నట్టు అభియోగాలేంటి? దర్యాప్తు సంస్థలు ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఇందులో అవినీతి అక్రమాలు జరిగాయా, లేక బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా ఇందులో ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనా? దీనిపైన ప్రతిపక్షం ఏం చెప్తుంది, అధికార పక్షం ఏమంటుంది? ఇది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్నవారు కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా కేపీ వివేకానంద గౌడ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ. ఓకే, వివేక్ గారు, ప్రస్తుతం ఈ రాజకీయం అంతా కూడా దీని చుట్టే జరుగుతుంది. మీరంతా కూడా ఇందులో పార్టీ పరంగా కూడా ఉంటున్నారు. అసలు ఏంటి దీన్ని మీరు రాజకీయంగా ఏ విధంగా చూస్తున్నారు? అంటే కేటీఆర్ మాత్రం బరాబర్ నిధులు పంపించాం అంటున్నారు, కానీ ఆర్బీఐ లేదా అదేవిధంగా క్యాబినెట్, ఆర్థిక శాఖ ఈ అనుమతులన్నీ లేకుండా ఆ విధంగా బదిలీ చేయడం మాత్రం చట్టపరమైన ఉల్లంఘన లేదని దర్యాప్తు సంస్థ చెప్తుంది. మీరేమంటారు సార్? ఒకటి, నమస్కారం చారి గారు, మీకు ప్రేక్షకులందరూ నమస్కారం, అక్కడ ఉన్నటువంటి మిత్రులకు కూడా నమస్కారం. ఒకటి, చాలా స్పష్టంగా దీంట్లో అవినీతి నిరోధక శక్తి సంస్థ ద్వారా కేసు పెట్టినటువంటి సంఘటన మనం చూసాం. అసలు దీంట్లో అవినీతికి తావే లేదు. దీంట్లో టోటల్గా ప్రతి ఒక్కరు కూడా పారదర్శకంగా ప్రతి ఒక్కరు చెప్తాను. దీనికి సంబంధించి మరి అప్పుడు ఉన్నటువంటి మా మంత్రి ఒకటే కేటీఆర్ గారు అప్పుడు ఈ సంబంధిత శాఖ మంత్రిగా ఉంది కాబట్టి స్పష్టంగా యాజ్ ఏ అథారిటీ, యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ మినిస్టర్గా, మరి హెచ్ఎండి వైస్ చైర్మన్గా నేనే డైరెక్షన్స్ ఇచ్చాను. ఖచ్చితంగా డబ్బులు అనేది బ్యాంక్ ద్వారానే, అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ద్వారానే ఈ యొక్క నిర్వాహకులు ఎవరైతున్నారో, ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులున్నారో వాళ్ళ అకౌంట్ పంపించాం, డబ్బులు కూడా అక్కడ ఉన్నాయని చెప్పారు. అంటే దీంట్లో అసలు కరప్షన్ అనేది కానీ అవినీతి అనే దానికి తావే లేదు అసలు. అల్టిమేట్గా నీకేదన్నా అవకతవకలు జరిగినప్పుడు, డబ్బు మిస్యూజ్ అయినప్పుడు, డబ్బులు ఎవరి జేబులోకి పోయినప్పుడు అది అవినీతి నిరోధక శక్తి మన సంస్థ ద్వారా మనకి యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారా మన కేసు బుక్ అయ్యి దాన్ని దర్యాప్తు చేస్తారు. నీకు పాయింటే లేదు కదా. అల్టిమేట్గా నేను ఎప్పుడైనా లేదు డబ్బులు నేను పంపించలేదంటే వస్తుంది, లేదు డబ్బులు ఎవరి జేబులోకి పోయినాయి అంటే ఇది ఆ పాయింట్ వస్తుంది తప్ప అసలు అంశమే ఇట్లా అయినప్పుడు ఇంత ట్రాన్స్పరెంట్గా అభివృద్ధి అంటే మనం ఏది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ యొక్క సంస్థ ద్వారా అగ్రిమెంట్లు చేసుకొని ట్రాన్స్పరెంట్గా నడిచేటటువంటి ఇంత చక్కటి మరి ఫార్ములా ఈ రేస్ కార్ రేస్ తీసుకొచ్చి హైదరాబాద్లో పెడితే అంటే ప్రపంచమంతా కూడా చూసి ఇంత ప్రెస్టీజియస్ రేసింగ్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో డబ్బులు పంపించామంట. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మీరు దర్యాప్తు సంస్థలేమో మీరు ఇంకేవో చెప్తున్నారని చెప్తున్నారు. బట్ ఇంకా నిర్ధారణకు రాలేవాళ్ళు. ఇంకా వాళ్ళు ఇది కేవలము ఒకటి అకాడమిక్స్లో ఒకటి సరిగా నేనేమంటున్నా, అకాడమిక్స్లో మాట్లాడినట్టయితే ఇది ఒక పాలసీ. మనము నాట్ ఓన్లీ ఫార్ములా ఈ కార్ రేస్ కాదండి, అనేక పాలసీలు ప్రభుత్వం తీసుకుంటుందండి. మనము కంటిన్యూషన్ చేసినప్పుడు దాని రిజల్ట్స్ కనపడుతుంది, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వస్తాయి. సరే, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జినోమ్ వ్యాలీ అనేది చంద్రబాబు నాయుడు గారు వారి హయాంలో ఉన్నప్పుడు 20 years బ్యాక్ ఏర్పాటు చేస్తే మొన్న కోవిడ్లో మనకి ప్రపంచంలోనూ మరి ఇక్కడ వ్యాక్సిన్ లేకపోతే మన జినోమ్ వ్యాలీ నుంచి వచ్చాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదేవిధంగా అప్పుడున్నట్టు చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క ఫార్ములా రేస్ని తీసుకురావాలి హైదరాబాద్ నగరానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ రోజు కుదరలేదు, కాలేకపోయింది. ఆ రోజు ఇదే ఒక ఫార్ములా రేస్ నోయిడాలో సక్సెస్ అయింది. ఇది కంటిన్యూస్ ఎప్పుడైతే పాలసీ మ్యాటర్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వము ఏ డిసిషన్ అయినా సరే దాన్ని కంటిన్యూస్గా ముందు తీసుకెళ్ళినప్పుడు దాంట్లో ఉన్నటువంటి టెక్నికాలిటీస్ని తీసుకొని రాజకీయ దురుద్దేశంతో చేసినప్పుడు అల్టిమేట్గా స్టేట్ నష్టపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఏదో కేటీఆర్ గారిని తీసుకుపెట్టి ఆయనని దర్యాప్తు పొద్దున్న సాయంత్రం కూర్చోబెట్టి దాంతో మేము పాశ్చాత్యక ఆనందం పొందుతా అంటే అది ప్రజలకు నష్టపోతుంది కదా. వెన్ వీఆర్ కమింగ్ టు సబ్జెక్ట్ అకాడమికల్ ఆలోచన చేయాలి దీన్ని. ఓకే, అద్దంకి దయాకర్ గారు, ఇప్పుడు వివేక్ గారు చెప్తున్నట్టు కానీ కేటీఆర్ చెప్తున్నట్టు కానీ అసలు ఇందులో కేసే లేదు, ఇందులో అసలు ఏమీ జరగలేదు, ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమే అనేది బీఆర్ఎస్ ఆరోపణ. మీరు దీన్ని ఈ కేసును ఎలా చూస్తున్నారు, ఎలా సమర్థించుకుంటారు? గుడ్ ఈవినింగ్ చారి గారు, మిత్రుడు వివేక్ గారికి కూడా, మిగతా పెద్దలకు. ఒకటి, రాజకీయ కక్ష సాధింపుకు కోర్టులు, చట్టము, న్యాయము ఒప్పుకోదు. ఇదేమీ ప్రభుత్వ సొంత వ్యవహారం కాదు, కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవహారం అసలే కాదు. ఇప్పుడు
థర్డ్ పార్టీగా ప్రభుత్వం ఉంది, ఫెసిలిటేటర్గా. స్పాన్సర్షిప్ ఒక కంపెనీ ఉంది, ఏఎస్ నెక్స్ట్ జెన్ అనేది. అది గ్రీన్ కోక్ సంబంధించింది అనేది అందరికి తెలుసు. అటువైపు ఫార్ములా కంపెనీకి సంబంధించి, ఫార్ములా రేస్ కంపెనీకి సంబంధించి ఈ ట్రై పార్టీలో ఒక పార్టీ డిలీట్ అయింది. ఆ పార్టీ ప్లేస్లో జిహెచ్ఎంసీ ఎంటర్ అయింది. మున్సిపల్ శాఖ మంత్రిగా వారు పురమాయించింది అనేది మొదట్లో చెప్పిన అంశం. రెండవది సందర్భం ఏంటి, కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న క్రమంలో ఆ డబ్బులు పంపించారు, అది కూడా విదేశీ ద్రవ్య రూపంలో అనేది. మూడవది ఏంటిది, ఇక్కడ ఆర్బీఐకి ఒక 10 crores తెలంగాణ గవర్నమెంట్ మనం ఫైన్ కట్టాల్సి వచ్చింది, ఆర్బీఐ రూల్స్కి విరుద్ధంగా మనం పంపించినామని. ఈ మూడింటికి సమాధానాల విషయంలోనే ప్రధానమైన అంశం ఉంటుంది. క్యాబినెట్ డిసిషన్ అయిందా లేదా అంటే, క్యాబినెట్ డిసిషన్ అంతకంటే ముందు అయినప్పుడు ఒక సీజన్ అయింది, సీజన్ 9 అయింది. సీజన్ 10కి క్యాబినెట్ నిర్ణయం అవసరమా లేదా అంటే, ఈ డబ్బులు ఇచ్చే విషయంలో లేకపోవచ్చు, కానీ ఈ ఫార్ములా రేస్ అయితే చేయాలనేది ఉన్నది కాబట్టి దాన్ని వాళ్ళు ఒప్పించుకోవచ్చు. కానీ మేజర్గా 6 ఇష్యూస్లలో ఈ 3 ఇష్యూస్ వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏసీబీకి కేటీఆర్ గారు వారు చెప్పాల్సిన రీతిలో చెప్పిండ్రు అనుకున్నాం. క్వశ్చన్స్కు మొన్న అడిగిన, ఈ రోజు అడిగిన, రేపు అడిగినా కూడా వాళ్ళు ఎందుకు అడుగుతుండ్రు అనే ఉద్దేశం అది సంస్థలకు సంబంధించిన వ్యక్తిగత అంశం, అదే సంస్థాపరమైన అంశం. ఈ సందర్భంలో ఏసీబీని సాటిస్ఫై చేసినా కూడా తను ముద్దాయిగా ఆరోపింపబడ్డ స్థితి నుంచి, ఆ శాఖ మంత్రిగా తను తప్పిదం చేయని స్థితి నుంచి తప్పించుకుంటారు. ఒకవేళ క్రైమ్ కమిట్ అయినట్టు అంటే అక్కడ ఏసీబీ విచారణ పక్కన పెడితే కేటీఆర్ ఏమంటున్నారంటే, రాష్ట్ర ప్రయోజనాల కోసం హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడం కోసం కార్ రేస్ మళ్ళీ జరగాలనే ఉద్దేశంతో మంత్రిగా చేశాను, వల్ల తప్పేంటి అనేది కేటీఆర్. అది ఎప్పుడంటే, మీరు December 7 తర్వాత చేసి ఉంటే మీకు ఈ సమస్య రాకపోయి. ఎందుకు, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇష్యూస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కూడా సింగిల్ రూపీ మనం బదలాయిస్తున్నామంటే ఎలక్షన్ కమిషన్ నోట్లో ఉండి బదలాయిస్తారు. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కేటీఆర్ మంత్రి హోదాలు చేయలేడు, ఎగ్జిక్యూటివ్ హోదాలనే చేస్తాడు. ఎవరు, అరవింద్ కుమార్ గారే చేస్తారు. అది కంటిన్యూస్ ప్రాసెస్గా చేసినప్పటికి కూడా ఆ టైంలో ఇంటిమేషన్ లేదనే కదా ఆర్బీఐ మనల్ని తప్పు పట్టింది. ఇవి టెక్నికల్ ఇష్యూస్. దీంట్లో నేను ఒక మాట ఏమంటున్నంటే, తప్పు చేయకపోతే ప్రభుత్వం కక్ష సాధింపు కొరకు తనను అరెస్ట్ చేయడము, లేకపోతే ఏదో ఇంకో రకంగా తన ప్రిస్టేజ్ ఏమంటారు డ్యామేజ్ చేయడానికి, ఏదో పరువు నష్టం చేయడానికి ప్రయత్నం చేసింది అనుకో, దేర్ ఈజ్ ఏ కోర్ట్, తనకు ఆ రైట్ ఉన్నది. తను నాట్ టు అరెస్ట్ అని పోయిండు కోర్టుకు కూడా మిత్రుడు. అలాంటి సందర్భంలో ప్రభుత్వానికి కక్ష సాధింపు అంటే ఎందుకండి? ప్రభుత్వం వచ్చిన ఒక 10 రోజులకి ఏదో ఒక కేసులో పెట్టి ముఖ్యమంత్రి వారే, హోంమంత్రి వారే, రేవంత్ రెడ్డి గారే కక్ష సాధింపు అంటే గట్లుంటది. ఏదో ఆ రాష్ట్రంలో కాక ప్రభుత్వంలోకి రాగానే అదే దానికి సంబంధించి ఏదో కూలగొట్టినట్టుగా ఇట్లా టిట్ ఫర్ టాట్ లెక్క లేదు. ఎందుకంటే ఇష్టానుసారంగా మా ప్రభుత్వంలో చేయడానికి ఉండదు. ఎందుకంటే మా ప్రభుత్వంలో మా మంత్రివర్గంతో పాటు అధిష్టానం కూడా మా మీద నిఘా ఉంటుంది. ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా అది మాకు మళ్ళీ మందలింపులు ఉంటాయి. అట్లా చేయడానికి వీలు లేదు. ప్రతి ఒక్క అంశం ప్రజాకోణం నుంచి చట్టపరంగా, న్యాయపరంగా వెసులుబాటు ఉంటేనే. అది కాని విషయంలో ఎలాంటి అక్రమంగా అరెస్టులు చేసుడో, ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి కాదు. ఓకే, రైట్. ఓకే, వివేక్ గారు, సరే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు అనుకోవచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని. కానీ ఇందులో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది, వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు, ఈడీ కేసు కూడా జరుగుతుంది. అంటే దీన్ని ఎలా చూడాలి? ఒకటి చారి గారు, ఒకటి స్పష్టంగా ఒక మాట దయాకర్ గారు మాట్లాడుతూ చాలా క్లారిటీగా చెప్తారు. ఆయన December 7 తర్వాత చేస్తే బాగుంటుంది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎట్లా డబ్బులు పంపిస్తారని చెప్పినారు. ఒక మాట అంటే అగ్రిమెంట్ గత సంవత్సరం అయ్యింది, ఇది కొత్త అగ్రిమెంట్ కాదు. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత అగ్రిమెంట్ కొత్తది, కొత్త ప్లేయర్ వస్తున్నట్టు కదా. కొత్త ప్లేయర్ బయట పోయిన ఒక 3 పార్టీస్లో ట్రైపార్టీ అగ్రిమెంట్లో ఒక ప్రైవేట్ స్పాన్సర్ వెనుకపోయినప్పుడు తప్పకుండా ప్రభుత్వం ముందుకు వచ్చి దీన్ని ముందు తీసుకెళ్లే ఉద్దేశంతోనే డబ్బులు కట్టినవి చెప్తున్నాము. అయితే వారు చెప్తారు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టిలో ఉండాలి కదా అంటున్నాడు. మేము చెప్తాను, పాత అగ్రిమెంట్ ఇది, కొత్తది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత చేసిన అగ్రిమెంట్ కాదు ఇది. 4 years జరగాల్సినటువంటి కాంపిటీషన్స్ ఇవి.
ఇంకోటి స్పష్టంగా ఇప్పుడు కూడా దయాకర్ గారు ఆయన మనసు మీద చేసుకొని ఆయనే చెప్తున్నాడు కదా, ఎక్కడ కూడా అవినీతికి పాల్పడే టెక్నికాలిటీస్ చెప్తున్నాడు కదా, అవినీతి అనేది ఎక్కడ, నేను ఏమంటున్నా ఎవరి జేబులకు డబ్బులు పోయినాయి, ప్రభుత్వ సొమ్ము ఇక్కడ ఎవరి జేబులకైనా పోయిందా, పోలేదు కదా. మేము దట్స్ వాట్, ఇక్కడ అవినీతి అనేది ఎక్కడ తావులేదు. ఒకటి మంచి పాయింట్ చెప్పినాడు. నేను ఐ రియలీ హీస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, నాకు చాలా దగ్గర మంచి మిత్రుడు. వారు ఎందుకు మాకు కక్ష సాధన, ఎందుకు మాకు ఏం అవసరము, హోమ్ మినిస్టర్ కూడా మాకు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఆయన ఇన్ఫర్మేషన్ ప్రజలందరూ చూస్తున్నారు కదా. 18 నెలలలో కేటీఆర్ గారి పైన 14 కేసులు, ఈ మధ్యకాలంలో హరీష్ రావు గారి పైన 7 కేసులు, ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఎంక్వైరీ కమిషన్లు అండి, 10 ఎంక్వైరీ కమిషన్స్. ఇప్పుడు నేను దయాకర్ గారు మాట్లాడుతుంది, మీరు మాట్లాడుతుంది, ప్రజలందరూ చూస్తున్నారు కదా. సో కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎందుకంటారంటే ఇట్ షోస్. ఇప్పుడు ఆఖరికి బతుకమ్మ చీరల పైన ఎంక్వైరీ, కేసీఆర్ కిట్ పైన ఎంక్వైరీ, అంటే కొన్ని. ఇంకొకటి, నేను యాజ్ అసెంబ్లీలో పార్టీ నేను విప్పుగా ఉన్నా కాబట్టి మేము ఏ సబ్జెక్ట్ డిస్కషన్ కావాలో మేము డిసైడ్ చేస్తాం కాబట్టి నాకు ఆ నాలెడ్జ్, నేను ఆ ఐడియా ఉంది కాబట్టి చెప్తాను. ఇదే ఫార్ములా ఈ కార్ఎస్ గురించి దీన్ని ముందు తీసుకెళ్లాలా, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ స్టేట్ ఇమేజ్ని కాపాడాలి, ఇంకా మనం చేయాలని చెప్పి చర్చకు పెట్టమని చెప్పినాం దీన్ని. అరే మరి తప్పేమని ఉంటే దాన్ని సరిదిద్దుదాము, తప్పేముంటే కోట్ల శిక్షలు కదా, ప్రజాస్వామ్యంలో ప్రధాన నిధులు కోట్లు ఉంటే కోట్ల నమ్మకం ఉంది చేస్తుంది, కానీ ఈ లోపల జరిగే డ్యామేజ్ అయితే జరిగిపోతుంది కదా. నాట్ ఓన్లీ మీరు ఫార్ములా ఈ రేస్లో మనం దీని వెనక కోణమండి ఈవీస్, మనకు ఈవీ మొబిలిటీ మనము పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రపంచమంతా కూడా సస్టైనబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీని బాగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలని కూడా చాలా ప్రయత్నాలలో భాగంగానే ఈ ఫార్ములా రేస్కి వచ్చామండి. ఎంతో కష్టపడి పోటీపడి ప్రపంచంలో ఉన్న మహానగరాలు న్యూయార్క్ కానీ, అదేవిధంగా లండన్ కానివ్వండి, ప్యారిస్ కానివ్వండి, ఇలాంటి నగరాలతో పోటీ పడి తెచ్చుకున్నటువంటి ఫార్ములా రేస్ అండి ఇది. తద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్ టెస్లా కానివ్వండి, ఇప్పుడున్నటువంటి బీవైడి వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఈ ఒక్క సంవత్సరం మనకి ఫార్ములా రేస్ పెడితే 700 కోట్ల రెవెన్యూ జనరేట్ అయింది మనకి. అంటే ఈ సందర్భంలో చర్చ కూడా పెట్టమని చెప్పినాం కదా. ఇప్పుడు రాజకీయ దురుద్దేశం లేనప్పుడు మనం ఇంజనీర్ కక్ష సాధింపు చేసుకోదున్నప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్లో అసెంబ్లీలో ఆధారాలతో పాటు ఎక్కడ జరిగింది, ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, దట్స్ వాట్ చర్చ ప్రారంభంలో చెప్పిన. వి షుడ్ థింక్ అకాడమికలీ, పాలసీ ప్రభుత్వ పరంగా విధానపర నిర్ణయం తీసుకున్నాము, రాష్ట్రానికి లాభపడేది ఇష్టము, ఏదో కేటీఆర్ గారికి పేరు వస్తుందని కాదు కదండి. ప్రజలకు మనకి పెట్టుబడులు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఈ ఫార్ములా 4 ఇయర్స్ పెరుగుతుంది. ఓకే దయాకర్ గారు, మీరు మాత్రం ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదంటున్నారు. ఇంతకుముందు బ్రేక్ ముందు వివేక్ గారు ఏమంటున్నారు, ఈ కమిషన్లు, ఈ ఎఫ్ఐఆర్లు, కేసులు ఇవన్నీ ఏంటికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉంది అని అంటున్నారు. అంటే అదేవిధంగా హైప్ చేయడం కూడా, అంటే ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు, బాంబులు పేలుతాయి, అంటే ఇదంతా కూడా కేవలం అంటే 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, దృష్టి మరలించడానికే ఇదంతా కూడా ఒక సీరియల్ లాగా చేస్తున్నారని పదే బీఆర్ఎస్ చెప్తుంది. అది పాత ముచ్చట. ఇప్పుడు ఒకవేళ ప్రిమా ఫేసి లేదు, కోర్టుకు వెళ్తే స్క్వాష్ అవుతుంది. ఏ కమిషన్ అయింది, ఏ ఎంక్వైరీ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం కమిషన్ ఉంది, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇప్పుడు కేసీఆర్ గారి మీదనో లేకపోతే కేటీఆర్ గారి మీదనో మనం ఇష్టం వచ్చినట్టుగా ఏవో ఫ్రేమ్ చేసి మనము కమిషన్స్ ముందు చెప్పమన్నాం అనుకోండి, చెప్పడానికి ఇష్టం లేకపోతే ఒక ఎత్తు, కానీ అసలే ఆ కమిషన్ వేసిన ఉద్దేశమే కల్ప్రిట్తోనో ఇల్లీగల్గానో ఇల్లిసిట్ ఒక ఆలోచనతో వేసింది అనుకోండి, అది స్క్వాష్ అవుతుంది. కానీ ఇక్కడ వేసిన కమిషన్ ముందు వచ్చి చెప్పే దగ్గర మీకు మీరే ముద్దాయిలుగా ఆపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఏంది, లెవెల్ 1లో ఒక శాఖ గతంలో నిర్వహించిన మంత్రిగా తన అభిప్రాయాలు చెప్పే అవకాశం మొదటి దశ. తర్వాత అరవింద్ కుమార్ గారిని ప్రశ్నించిన అంశాల్లో ఇప్పుడు మంత్రిగా వీరితో సరిచూసే దశ రెండవది. మూడవ దశ ఆయన నిజంగానే అక్కడ అక్రమం జరిగిందా లేదా అని తేల్చే దశ మూడవ దశ. ఇప్పటికే మా మీద కక్ష సాధింపు, మనం ఇంకా వాళ్ళను ఆరోపింపబడ్డ వ్యక్తులుగానే చూస్తున్నాం, కానీ వాళ్ళు ముద్దాయిలుగా తేల్చేసుకుంటున్నారు. ఇది సమస్య ఇక్కడ. కాబట్టి చాలా చర్చలు, ఇప్పుడు ఈటీవీ కాబట్టి అది డెకోరం ఉంటుంది కాబట్టి దాంట్లో మనం చెప్పే అంశం అర్థమవుతుంది కనీసం.
ఇక మిగతా వాటిలో అయితే మీరు అరెస్ట్ ఎట్లా చేస్తారని కొట్లాడుతున్నారు. నేను ఇప్పుడు ఇంతకుముందు ఒక టీవీ నుంచే వస్తున్నా. మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ చేస్తా అన్నది ఎవరు? అరెస్ట్ చేస్తారేమో అని అన్నది కూడా కేటీఆర్. కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగత అంశం. కానీ ప్రభుత్వం ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటించే వ్యవస్థలు కావు. అది ఏసీబీ అయినా, ఈడీ అయినా, సిబిఐ అయినా, లేకపోతే ఆర్బీఐ అయినా, ఏవైనా వాటికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, ఎంటిటీ ఉంది. వాటి మీద కొంచెం ఇంకా ఎంత మిస్యూజ్ అవుతున్నాయని ప్రచారంలో ఉన్నా వాటికి రాజ్యాంగబద్ధత ఉన్నది కాబట్టి వాటిని నమ్మాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అప్పుడే ఒక అందుకు నిర్వీర్యమైనట్టుగా ఏదో మమ్మల్ని అప్పుడే చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్న తీరు ఒకవైపు అయితే, డెఫినెట్గా తప్పు చేస్తేనే ఎంక్వైరీలు ఉంటాయి. అదర్వైజ్ ఈ ముగ్గురి మీద తప్పితే మిగతా 15 మంది మంత్రులు ఉంటారు. ఆ మంత్రుల మీద, ఆ మంత్రుల శాఖల మీద ఎంక్వైరీలు ఎందుకు లేవు అనేది ఒకసారి వాళ్ళని అడగమనండి. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ ఉంది, ఇతర ట్రైబల్ ఉంది, లేకపోతే మైనింగ్ ఉంది, ఇంకా చాలా శాఖలు ఉన్నాయి దాంట్లో. మరి అక్కడ ఎందుకు జరగలేదు? ఇప్పుడు వ్యవసాయ శాఖకు సంబంధించి కొన్ని ప్రస్తావనలు వచ్చినప్పటికి కూడా వాటి విషయంలో లేదు. కానీ ఇరిగేషన్లో జరిగిన అక్రమాలకు సంబంధించి, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకల గురించి చర్చ జరుగుతుంది. మేజర్ వీళ్ళ ముగ్గురు దగ్గరనే ఉన్నాయి. మేజర్ డిపార్ట్మెంట్స్ మొత్తం కూడా కేసీఆర్ గారి దగ్గర, కేటీఆర్ గారి దగ్గర, తర్వాత హరీష్ రావు గారి దగ్గరనే ఉన్నాయి. కాబట్టే ఇవాళ ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటారు. దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఇప్పటికీ. ఇంకా ఆ కమిషన్లు వేసినా, ఎంక్వైరీలు వేసినా, ఏవైనా మీకు ఇల్లీగల్గా కనిపించి ప్రభుత్వం పొలిటికల్ వెండెట్టాతో చేస్తుందని అనుకుంటే, హైకోర్టు ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే సుప్రీంకోర్టు కూడా అప్పీల్కి పోవచ్చు. ఎవరు మీకున్న రైట్ను కాదంటున్నది ఎవరు? ఆ కోణం ఎందుకు మిస్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అనేది మా వివేకానంద చెప్పాలి. కాబట్టి అవును, హౌస్లో చర్చ పెట్టామన్నారు. హౌస్లో చర్చ పెట్టేది ఇప్పుడు ఈ దశ దాటినాక డెఫినెట్గా మీరు అన్న దాని మీద చర్చ పెట్టే అవకాశం, మీరు కోరే హక్కు కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు ఏసీబీని ఇట్లా మీరు దుర్వినియోగం చేస్తుండ్రు, ఫలానా డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తుండ్రు, మీరు ఎట్లా చేస్తారని మీరు హౌస్లో క్వశ్చన్ వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇది ప్రైమరీ లెవెల్ అయింది కాబట్టి నెక్స్ట్ లెవెల్స్ ఉంటే మీరు మీకు హక్కుల కొరకు పోరాడండి. కానీ తప్పు జరిగిందా అని దగ్గర, తప్పు జరగలేదు అనడం దగ్గరనే అసలు సమస్య ఉన్నది. అది మిస్అప్రాప్రియేట్ అయినాయా, అవినీతి జరిగిందా అని తేల్చేది. ఇప్పుడు ఆయన కూడా ఏం చేసిండు, ఆ ఫస్ట్ పార్టీ ఆయన, సార్ మీరు ఇప్పుడు ఫస్ట్ సీజన్ చేసిండ్రు కదా, సెకండ్ సీజన్ మీరు చేయాలంటే మీరు ఇంకా ఇంత పే చేయాలి, మీరు దాన్ని ఎప్పుడు మూవ్ చేస్తారని మాకు లేఖ వచ్చింది. అలాంటప్పుడు అసలు ఇది దీంట్లో ఈ డబ్బులు ఎప్పుడు కట్టింది ఈ సీజన్కి సంబంధించి అని చర్చ వచ్చినప్పుడు అంతా ఆరాధిస్తే, అవును నేను కట్టినా అని అరవింద్ కుమార్ గారు చెప్పారు. మీరెందుకు కట్టిండ్రు అన్న దగ్గర నుంచి కదా ఇది ఎంక్వైరీ చేసింది. అలా దాన్ని మేము కోర్టుల పరిధి నుంచే మేము దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం. ఆర్బీఐ కూడా ఈడీని ఎందుకు, మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కక్ష సాధింపే ఉన్నదా? ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి కదా. కాబట్టి ఇది ఇంకా వేల కోట్లది, 100 కోట్లది కూడా కాదు కదా. కాకపోతే వాళ్ళకి 54 కోట్లు అనేసరికి సింపుల్ అనిపిస్తుండొచ్చు. కానీ ఏదైనా ఒక్క రూపాయి అయినా సరే ప్రజాధనం దుర్వినియోగం కావద్దనేది మోటివ్. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారికి పొలిటికల్ కక్షనే ఉన్నది అని అనుకుంటే దాని మీద కూడా మీరు పోరాడుకోవచ్చు. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, మీకున్న హక్కులను వినియోగించుకోండి. ఓకే వివేక్ గారు, అంటే దయాకర్ గారు అన్నట్టుగా ఇది కేవలం దర్యాప్తు దశలో, విచారణ దశలో, నోటీసుల దశలో ఉండగానే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసుకోండి అనే పదాలు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇది సానుభూతి పొందడానికా లేక ప్రభుత్వం పైన రెచ్చగొట్టడానికా అనే కాంగ్రెస్ నేతలు అంటున్నారు. చారి గారు చాలా స్పష్టంగా ఇప్పుడు వారు కోర్టుకు పోండి, లేకపోతే ఇప్పుడు వాళ్ళ మాటల్లో ప్రభుత్వం యొక్క ఉద్దేశం స్పష్టంగా బయటపడుతుంది మనకు. అక్కడ వారిచ్చిన హామీలు అవలగాని హామీలు అవన్నీ కూడా 100 రోజులు 6 గ్యారంటీలు అన్నీ కూడా 420 ప్రామిసెస్. కాబట్టి వీటన్నిటిని దృష్టి మళ్లించడానికి ఏ రకంగా కాలయాపన చేయాలనే దానిపైన ఇవన్నీ కేసులు అన్నీ బనాయించి ఇప్పుడు దర్యాప్తు తప్పని తేలొచ్చు అంటారు వారు. వాళ్ళు చెప్తున్నారు ఎట్లకెళ్ళి అల్టిమేట్గా అదే అయితే న్యాయం కలుస్తుంది, న్యాయస్థానం కలుస్తుంది, లేకపోతే న్యాయస్థానం ఇస్తే ప్రజాకోర్టు తెలుస్తుంది కదా ఎవరు తప్పు చేశారు, ఎవరు చేశారు. అంటే చర్చ అనేది ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన మీద చర్చ జరగవద్దు, వీటిపైన చర్చ జరగాలనేటువంటి ఒక అది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమైంది ఈరోజు. దాని గురించే ఇదంతా తప్ప నిజంగా వాస్తవానికి లేదు. వారు ఏమంటున్నారు, మరి దర్యాప్తు చేస్తే మీరు కోర్టుకు పోవచ్చు అండి. కోర్టు కూడా ఏమంటుంది, ప్రాథమిక దర్యాప్తు ప్రైమరీ స్టేజ్ ఉంది కదా, కొంచెం ఎంక్వైరీకి సహకరించండి అంటది కోర్టు. దాన్ని తప్పు పట్టదు కదా.
మరి కరెక్ట్ మాట చెప్పారు. నేను దగ్గర సంపూర్ణంగా ఏకీపిస్తున్న వారితోని. కోర్టు పోతాం, సుప్రీంకోర్టు పోతాం, హైకోర్టు పోతాం, ఏమంటారు అరే ఎఫ్ఐఆర్ బుక్ అయింది, వారికి సహకరించండి, మీరు తప్పు అని నిజంగా మీ తప్పు కాకపోతే తప్పు అని తెలిస్తే మేము కోర్టు ఉన్నామని చెప్తుంది. కానీ ఈరోజు పొద్దున నుంచి రాత్రి వరకు మూడోసారి అడిగిందే అడగడం. పొద్దున ఎన్నింటికి స్టార్ట్ అయింది, 10 o'clock స్టార్ట్ అయితే సాయంత్రం 6 వరకు స్టార్ట్. ఓకే వివేక్ గారు, నేను బ్రేక్ ముందు అడిగాను, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను అదే ప్రశ్న. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా కక్ష సాధింపు చేస్తున్నట్లయితే ఈడీ కూడా దర్యాప్తు చేసుకుంది, వాళ్ళు కూడా నోటీసులు ఇస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూస్తారు? అవునండి, నేనేమంటున్నా ఈడీది కూడా అవినీతి అని ఎక్కడ మాట్లాడలేదు. డబ్బులు బ్యాంక్ ద్వారా పోయినాయి, డబ్బులు ఉన్నాయి, ఎక్కడ పోలే డబ్బులు. మనకి ఆర్బీఐ రూల్స్ ప్రకారము మనము నేషనలైజ్డ్ బ్యాంక్ నుండే ఓవర్సీస్ బ్యాంక్ నుండే మనం అక్కడ ఆర్గనైజేషన్ పంపించాం. 50 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వీళ్ళు తెచ్చుకోవాలి. దానికి ఆ సమానం చెప్తాం కదా. దాన్ని కూడా ఈడీ అనగానే, ఈడీ కేసు పెట్టంగానే ఈడీ కేసులు దాదాపు దగ్గర మన దేశంలో అయిన కేసులో 1% 2% అవి నిర్ధారణ 99% ఫాల్స్ కేసు బయటపడ్డాయి మనకి నేషనల్ లెవెల్ కూడా. అంటే నేనేమంటున్నా, కాలయాపన చేయడానికి ఈ అక్రమ కేసులను అందుకే అంటున్నాం. అల్టిమేట్గా విజేతలు మాకు 100% మేము కడిగిన ఉద్యమంలాగా బయటకు వస్తాం, డౌట్ లేదు. కానీ అందులో భాగంగానే కదా ఇవన్నీ చేస్తున్నారని చెప్తా ఉన్నాం మేము. 1 కాదు 2 కాదు, ఇన్ని పదుల సంఖ్యలో ఇన్ని పెద్ద ఎత్తున కేసులు. అసెంబ్లీలో మేము ఏసీబీ పైన మాట్లాడుతున్నామండి, ఫార్ములా ఈ ఏరియాస్ గురించి మాట్లాడదామని చెప్పినాము, పట్టుబడ్డాము. ఏసీబీ చేయొచ్చా చేయొద్దని కాదు, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, స్టేట్ ఇంట్రెస్ట్ ఏంది కూడా తెలియాలి కదా ప్రజలకి. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నేనేమంటున్నా చారి గారు, అగైన్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈటీవీలో డిస్కషన్, ఎందుకంటే ఆ వాస్తవం కూడా తెలుస్తుంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేసిన. నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని నగరాలతో పోటీపడి ఈ నగరాన్ని తెచ్చుకున్నాం. ఎస్, ఇది ఎంక్వైరీ తర్వాత ఏం తెలుసో తేల్చండి. బట్ ఈ యొక్క రేస్ని కంటిన్యూ చేస్తే రాష్ట్రానికి బాగుపడుతుంది. మన 700 కోట్లు లాస్ట్ టైం మనకి నెల్సన్ సర్వే ద్వారా మనకి పెద్ద ఎత్తున ఎకానమీ గ్రో అయింది, పెట్టుబడులు వచ్చినాయి, మనకి పెద్ద ఎత్తున ఆ వైబ్రెన్స్ కనపడ్డది. ఇంకా 3 సంవత్సరాలు కష్టపడితే మనకి మొబిలిటీ, నాట్ ఓన్లీ ఫార్మా ఏరియాస్ అండి, మేము అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్, మనకి పెద్ద ఎత్తున ఈవీ మొబిలిటీ, పెద్ద ఎత్తున మనం దీనికి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి మన ప్రయత్నాలు చేసినాం. దాంట్లో భాగంగానే అమర రాజా వాళ్ళు కొన్ని 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారండి. ఐఎమ్ రిమైండింగ్ ఇట్. ఇంకా ఈ సంవత్సరం కంటిన్యూ అయితే నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద ఎంఎన్సీస్ వచ్చి మనకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండే. దట్స్ మై పాయింట్, మీరు అర్థం చేసుకోవాలి. మీ ద్వారా నేను ప్రేక్షకులకి, ప్రజలకి, నా మిత్రుడు దయాకర్ గారు తెలియజేస్తున్నా, లెటెస్ట్ రాజకీయాలను కొన్ని సందర్భాల్లో, కొన్ని పాలసీ మ్యాటర్లో చేసుకోండి ఎంక్వైరీ చేయి. తప్పు ఉంటే ఇక్కడ ల్యాబ్సెస్ ఉంటే దాన్ని సరిదిద్దు. నిజంగానే చేయరని తప్పు ఉంటే పని చేయి, ఒప్పుకుంటాం. కానీ రాష్ట్రాన్ని నష్టపడద్దు, నష్టం చేయొద్దనే ఉద్దేశం కదా. ఇప్పుడు మనకి ఇన్ని నగరాలతో పోటీపడి తెచ్చుకున్నటువంటి మన హైదరాబాద్ నగరాన్ని తెచ్చుకోవడానికి మన ఇమేజ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు నేను అందరూ పోటీలతో ఏం లాభం, రాజకీయ మాట్లాడచ్చు. బట్ నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ ఇంటూ పాలిటిక్స్. బట్ స్టేట్ ఇంట్రెస్ట్ ఎందుకు మీరు కాపాడలేకపోతున్నారు? మీరు ఎందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి తెలియలేకపోతున్నారు? ఎందుకు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచన చేయలేకపోతా ఉన్నారు? ఎప్పుడు రాజకీయ దురుద్దేశం అయిపోయింది కదా. వివేక్ గారు ఓకే, కంక్లూడ్ చేయండి. ఓకే, మన స్టేట్ ఇంట్రెస్ట్ లో చేస్తే వివేక్ గారు ఓకే, కంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరికైనా సరే చర్చలో పాల్గొన్నందుకు. ఇది అంటే ఈ ఫార్ములా ఈ కార్ రేసు రాజకీయంగా ప్రకంపనలు నింపుతుంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ 2 పార్టీల మధ్య ఒక తీవ్రంగా రాజకీయమైన చర్చనీయాంశంగా మారింది. ఇది నేటి ప్రతిధ్వని.